బిగ్ బాస్లో లవ్ స్టోరీస్ అనేవి చాలా సాధారణం. ఏదైనా రియాలిటీ షో సక్సెస్ కావాలి అంటే దాంట్లో లవ్ స్టోరీస్ అనేవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఎందుకంటే వాటికి ఉన్న క్రేజ్ ఎక్కువ, తొందరగా ప్రజల్లో రీచ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అందుకనే బిగ్ బాస్ కూడా ఎవరిని ఏజెంట్ అని కలుపుదామా, ఎక్కువ లవ్ యాంగిల్ క్రియేట్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే మన నాగార్జున గారు కూడా ఇది విష్ణు పృథ్వీల మధ్య కొంచెం బాండింగ్ పెరిగేలా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరిని కలపడానికి ఇట్లా విష్ణుని ఫెమినైన్లా ఉండు అని చెప్పి అని అన్నారు. ఇట్లా పృథ్వీ విష్ణు మధ్య లవ్ కొంచెం సాంగ్స్ వేయడం, డ్యాన్సులు చేపించడం వాళ్ళతోటి, అలా కొంచెం లవ్ స్టోరీని ఒక లవ్ స్టోరీ ఉంటేనే షో అనేది పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సీజన్ అంతా కొంచెం సాఫ్ట్గా వెళ్తుందని అనుకున్నాడు. అందుకని నాగార్జునతోటి ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ యాంగిల్ ఉంది అనే క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అది ఇప్పుడు వర్కౌట్ అయింది అని అనిపిస్తుంది. అందుకే నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో చాలా వాటికి విష్ణు పృథ్వీల గురించే చూపించాడు మనకి. ఎందుకంటే ఆ లవ్ స్టోరీని ఎక్కువ సేల్ చేద్దామని, అంతే ఎక్కువ సేల్ చేస్తే ఆ షో కూడా అంత పెద్ద హిట్ అవుతుంది అని వాళ్ళ అభిప్రాయం. అంటే అది రియల్ కూడా. ఈ సీజన్లో 2 క్లాన్స్ ఉండడం వల్ల, కాంతారా, శక్తి, ఈ పృథ్వీ విష్ణువులు వేరే వేరే క్లాన్ చెందడం వల్ల డిస్టర్బెన్సెస్ కూడా స్టార్ట్ అయినాయి. ఇది షో కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు విన్ అవ్వాలనుకుంటారు. ఇప్పుడు వీళ్ళు లవ్ స్టోరీ మంచి సక్సెస్ అయింది, మంచి సేల్ అవుతుంది అనుకో, వీళ్ళిద్దరు టాప్లోకి వెళ్తారు. మా పరిస్థితి ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారు. ప్లస్ వాళ్ళ క్లాన్ సక్సెస్ అవ్వడానికి కూడా అందరూ కలిసి మెలిసి ఉంటేనే ఆ క్లాన్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ లవ్ స్టోరీ వల్ల వీళ్ళిద్దరిలో మళ్ళీ అందుకే సీత కూడా నువ్వు ఎక్కువ బాండ్ అవుతున్నావు పృథ్వీతోటి, ఇప్పుడు నా ప్రయారిటీస్ వేరు, ఆయన ప్రయారిటీస్ వేరు, నువ్వు కరెక్ట్గా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో, అది ఇదని చెప్పి సీత కూడా విష్ణుని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ భయపెట్టడానికి కానీ చెప్పింది. కానీ విష్ణు మాత్రం అదంతా ఎక్కువ సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఆమెకి నిజంగానే పృథ్వీ అంటే ఇష్టం ఉన్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. అది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే హిందీ బిగ్ బాస్లో కూడా ఇలాంటి లవ్ స్టోరీస్ చాలా జరిగినాయి. కానీ కొంతమంది అయితే బయట లవర్స్ ఉన్నా కానీ వాళ్ళకి కొంచెం ఎక్కువ స్పైస్ అప్ చేయడానికి కానీ ఇట్లా షోలో ఎక్కువ ఇంపార్టెన్స్ దొరుకుతుందని కానీ ఒక కొత్త లవ్ స్టోరీస్ని కేవలం బిగ్ బాస్ కూడా క్రియేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఇక్కడ రియల్గా ఫేక్ అనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. కాకపోతే విష్ణుని ప్రజెంట్ చూస్తున్నప్పుడు మాత్రం పృథ్వీ అంటే నిజంగానే ఒక ఇష్టం అన్నట్టుగానే కనిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో మనం చూద్దాం. వీళ్ళ మధ్య బాండింగ్ అనేది ఓన్లీ సీతకే కాదు, చాలామందికి కొంచెం అన్కంఫర్టబుల్గా, భయంగా కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళకి క్రేజ్ పెరుగుతుంది, వాళ్ళు కొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ప్రేరణ కూడా వీళ్ళిద్దరు బాండింగ్ని కొంచెం అంటే విష్ణుకి ఫేవర్గా మాట్లాడుతుంది. వాళ్ళ సేమ్ క్లాన్ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి అనుకోవచ్చు. విష్ణుకి మాత్రం పృథ్వీ అంటే ఇష్టం, కానీ పృథ్వీకి మాత్రం ఇంకా అటెన్షన్ బాగుందని చెప్పి ఆ ఫ్లోలో వెళ్తున్నాడు తప్ప పృథ్వీకి ఇష్టం లేదు అని ప్రేరణ మాత్రం అనుకుంటుంది. అదే నైనికతోటి సీతతోటి అట్లా డిస్కషన్ చేస్తున్నారు. సీత కూడా ఇలానే విష్ణుకి ఇట్లా వార్నింగ్ ఇచ్చినా కానీ విష్ణు అదంతా రెడీ తీసుకునేది. నాకు పృథ్వీ అంటే ఇష్టం అని చెప్పి విష్ణు డైరెక్ట్గా చెప్పేసింది. సుమ కూడా నిఖిల్ తోటి ఇట్లానే డిస్కషన్ పెట్టింది. ఇది విష్ణు విషయంలో కొంచెం పృథ్వీ సాఫ్ట్ అవుతున్నాడు అనిపిస్తుంది, ఏమవుతాడో భయం వేస్తుంది అని చెప్పి ఇట్లా పృథ్వీ మీద ఉన్న కన్సర్న్ని నిఖిల్తో షేర్ చేసుకోవడం జరిగింది. పృథ్వీ విష్ణువులు ఆపోజిట్ క్లాన్ మెంబర్స్ అవ్వడం వల్ల ఆ క్లాన్లలో ఉన్న అందరూ ఈ లవ్ స్టోరీస్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. కొంచెం ఏమన్నా తేడా ఉంటాయా, వాళ్ళ వల్ల మనకి ఏమైనా నష్టం కలుగుతుందా అని ఆలోచిస్తున్నారు.
ఎందుకంటే ఇది రియాలిటీ షో, ఎవరైనా ఫైనల్గా చూడాల్సింది ప్రైజ్ మనీనే. వీళ్ళ లవ్ యాంగిల్ అనేది బాగా సక్సెస్ అయ్యింది అనుకో, షో అయితే హిట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా అయితే సప్పగా జరుగుతుంది కాబట్టి ఇది అందుకే బిగ్ బాస్ కూడా వీళ్ళని కావాలని బాగా హైప్ చేయాలని ట్రై చేస్తున్నాడు. అందుకని ఈ ఎపిసోడ్ మొత్తం చాలా వాటికి వాళ్ళ ఇద్దరి గురించే ఉంది. ఈ సీజన్లో వీళ్ళిద్దరిదే మొదటి లవ్ స్టోరీ. ప్రతి సీజన్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, కానీ వీళ్ళ లవ్ స్టోరీ ఎంత దూరం వెళ్తుందో మనం చూడాలి. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, క్యూట్గా ఉంది. నిన్న ఎపిసోడ్లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్లు ఏం పెట్టలేదు కాబట్టి ఇది ముగిసిందని అనుకోవచ్చు మనం. ఎందుకంటే మొన్న స్టేట్మెంట్ ప్రకారం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ ఇంతటితో ముగిసాయి అని అన్నాడు. కాబట్టి ఇంకా అవి అయిపోయినట్టే అనుకుంటా. నిన్న రేషన్ కోసం చిన్న టాస్క్ పెట్టాడు. అది ఆహారం ఎంత నిల్వ అనేది కాన్సెప్ట్. ఈ టాస్క్లో శక్తి క్లాన్ మళ్ళీ గెలిచింది. ఈ టాస్క్కి సంచాలకుగా నబీల్ ఉన్నాడు. కాకపోతే నబీల్ చిన్న మిస్టేక్ చేశాడు. నబీల్ చేసిన మిస్టేక్ వల్ల కాంతారా టీం రేషన్ కొంచెం కోల్పోవడం జరిగింది. దానివల్ల కొంచెం నబీల్ కూడా కొంచెం బాధపడ్డాడు. ఇంకా వాళ్ళ మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందేమో అని అనుకున్నాడు, కానీ అంతేమీ అవ్వలేదు. కాంతారా టీంలో కొంచెం డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి. అదే నైనిక విష్ణుల మధ్య. విష్ణుకి నైనిక అంటే కొంచెం పడట్లేదు అని చెప్పి నబీల్కి వచ్చి చెప్పింది. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అదే గోల్డెన్ బ్యాండ్. అక్కడ ఒక గోల్డెన్ బ్యాండ్ పెట్టి వీళ్ళందరినీ ఉంచమని చెప్పి, వీళ్ళలో ఎవరైనా ఒక ప్రస్తుతం ఉన్న క్లాన్ నుంచి వేరే క్లాన్కి మార్చుకోవాలనుకుంటే ఆ గోల్డెన్ బ్యాండ్ని తీసుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ చెప్పాడు. ఇప్పుడు ఈ గోల్డెన్ బ్యాండ్ ఎవరు తీసుకోకుండా వాళ్ళ క్లాన్ మెంబర్స్ని వీళ్ళు కొంచెం మాట్లాడి ఒప్పించడం. పక్క క్లాన్ మెంబర్స్ను కూడా ఈ చీఫ్లు కొంచెం ట్రై చేయొచ్చు. ఈ చీఫ్లోనే కాదు, ఏ క్లాన్ మెంబర్ అయినా ఆ పక్క క్లాన్ మెంబర్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొచ్చు. అదే జరిగింది ఈ ఎపిసోడ్లో. దీంట్లో మెయిన్గా నిఖిల్ టీం నుంచి మణికంఠ, సీత క్లాన్ నుంచి మన నైనిక ఇద్దరు పక్క టీంకి వెళ్దామని కొంచెం ఆలోచిస్తున్నారు. మణికంఠ ఫస్ట్ మాత్రం నాకు ఇష్టం లేదు నాకు అన్నట్టే అన్నాడు, కానీ నిఖిల్తో మాట్లాడినప్పుడు చాలా క్వశ్చన్స్ చేశాడు. నాకు అంటే నాకు ఇంపార్టెన్స్ ఇస్తావా, ప్రతి టాస్క్లో నన్ను పంపిస్తావా, నాకు ఇమ్యూనిటీ ఇస్తావా అని చాలా క్వశ్చన్స్ చేశాడు. నిఖిల్ ఏమో టాస్క్ బట్టి ఈ దానికి వచ్చే రిజల్ట్ను బట్టి నీకు పంపించడం లేదా అని జరుగుతుంది. కాకపోతే ఇమ్యూనిటీ అంతే ఖచ్చితంగా సేవ్ చేస్తాను అని చెప్పి మాట్లాడాడు. కానీ పక్క క్లాన్లో ఉంటే మాత్రం నేను సేవ్ చేయను, ఫస్ట్ నా క్లాన్ మెంబర్స్ని నేను సేవ్ చేస్తాను అన్నాడు. అది కరెక్టే, ఆ పాయింట్ కరెక్టే. ఇంకా నైనిక ఏమో నిఖిల్ నా దగ్గరకు వస్తాడేమో అని చూసింది, కానీ నిఖిల్ రాకపోవడం, నిఖిల్కి ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి ఇస్తున్నాడు అని చెప్పి అనుకుంది నైనిక. ఆయన నబీల్ కోసం ఎక్కువ పిచ్చింగ్ చేశాడు, కానీ నా కోసం అసలు రాలేదు అని చెప్పి నైనిక ఫీల్ అయింది. అందుకనే నైనిక రాలేదు, క్లాన్ మారలేదు అని మనకు ఆ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. నైనికకి కొంచెం నిఖిల్ క్లాన్ శక్తి క్లాన్లోకి వెళ్ళాలనే ఉంది. నిఖిల్ నా కోసం రాలేదు, ట్రై చేయలేదు, నన్ను రిక్వెస్ట్ చేయలేదు అని కొంచెం ఫీల్ అయ్యి ఇంకా ఆ క్లాన్లోనే ఉంది. మణికంఠ మాత్రం ది గోల్డెన్ హ్యాండ్కి ఏదన్నా పవర్ ఉంది, ఇంకా వేరే ఏదన్నా వస్తుందేమో అని చెప్పి ఆలోచించాడు. అందుకనే గోల్డెన్ హ్యాండ్ని మణికంఠ తీసుకున్నాడు. బిగ్ బాస్ మణికంఠ గోల్డెన్ హ్యాండ్ని తీసుకున్నమ్మటే ఇంకొక అనౌన్స్మెంట్ చేశాడు. అదేంటంటే నువ్వు వెళ్ళిన క్లాన్ నుంచి ఒక క్లాన్ మెంబర్ని పక్క క్లాన్లోకి పంపించాలి అని అన్నాడు. ఇది ఎవరైనా అర్థం చేసుకునే విషయమే, ఎందుకంటే ఆ మెంబర్స్ తక్కువ ఉన్నారు, 4 మెంబర్సే ఉన్నారు. ఇప్పుడు దీంట్లో వెళ్ళిపోతే మరి మెంబర్స్ తక్కువ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఆ క్లాన్ నుంచి ఈ క్లాన్కి ఒకరిని పంపించాల్సిందే. అది ఎవరైనా ఈజీగానే అర్థం చేసుకుంటారు. మరి వీళ్ళకి అర్థమైందో లేదో మనకి తెలియదు, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందో. కాకపోతే వాళ్ళంతా ఇది ఊహించండి అన్నట్టే బిహేవ్ చేశారు.
ఇప్పుడు ఆదిత్యం శక్తి క్లాన్లోకి వచ్చాడు. ఈ మణికంఠనేమో మన కాంతారా క్లాన్లోకి జాయిన్ అయ్యాడు. ఇంతటితో స్వాపింగ్ అయిపోయిందని చెప్పి అనౌన్స్ చేశాడు. వీళ్ళిద్దరూ క్లాన్స్ మారారు. ఆదిత్యం గారికి కాంతారా టీంలోనే ఉండాలి అని ఉంది, కానీ ఇప్పుడు శక్తి టీంకి వచ్చాడు. ఆయన ఎలా ఆడతాడు, ఆయన 100% ఇస్తా అని చెప్పాడు. మరి ఎంతవరకు ఉంటుందో, డిస్టర్బెన్స్ ఏమైనా వస్తాయో అనేది మనం చూడాలి. ఈ గోల్డెన్ బ్యాండ్ టాస్క్ తర్వాత మరో ఛాలెంజ్ పెట్టాడు. అది చాట్ షో లాగా, అంటే ఒక్కొక్కరు ఇంకో మెంబర్ లాగా ఇమిటేషన్ చేయాలి. దీంట్లో ప్రతి ఒక్కరు అంత ఫన్ ఏం జనరేట్ కాలేదు. ఒక నబీల్ ఆదిత్యం గారిలా చేయడమే కొంచెం ఫన్గా అనిపించింది. ఇంకా మిగిలిన వాళ్ళంతా అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలే. ఈ ఇమిటేషన్ రౌండ్లో మ్యాక్సిమం మెంబర్స్ ఏంటంటే ఈ సోనియా, నిఖిల్, పృథ్వీల మధ్య బాండింగ్నే ఎక్కువ హైలైట్ చేశారు. అంటే వాళ్ళు ఎలా ఒకళ్ళనొకళ్ళు ఓదారుస్తారు అనేది ఇట్లా ఫన్ చేయడానికి ట్రై చేశారు, కానీ అంత ఫన్ ఏం జనరేట్ కాలేదు. ఇంకా ఈ ఎపిసోడ్ లాస్ట్లో సోనియాను మణికంఠ మాట్లాడుకుంటూ సోనియా అంది, ఈ మొత్తం షో, ఈ చాట్ షోలో మొత్తం మా గురించి మాట్లాడుకుంటున్నారు, మా బాండింగ్ గురించి అది ఇది అని చెప్పి ఆమె పాజిటివ్గా తీసుకుంది. అంత ఇంపార్టెంట్ ఉంది మా బాండింగ్కి అని చెప్పి అనుకుంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే అది వాళ్ళకి తప్ప ఎవరికి నచ్చట్లేదు. ఈ సోనియా వల్లనే నిఖిల్ గేమ్కి ఆడుతుందని జనాలలో ఉంది. సోనియా ఏమో మా బాండింగ్ చాలా సక్సెస్ అవుతుంది అని అనుకుంటుంది, కానీ ఆమె వల్లనే వాళ్ళు మిగతా ఇద్దరికి అంటే పృథ్వీకి, నిఖిల్కి కూడా కొంచెం మైనస్ అవుతుందని ఆమె గ్రహించలేకపోతుంది. ఆమె ఇంకా దాన్ని పాజిటివ్ తీసుకొని అది సెటైర్, మిగతా వాళ్ళందరూ వాళ్ళ మీద వేసిన సెటైర్, కానీ ఆమెకు అర్థం కాలేదు. అది మా బాండింగ్ బాగా సక్సెస్ అవుతుంది, బయట కూడా మంచిగా ఉంది అన్న టైప్లో ఆలోచిస్తుంది అని. ఇది మణికంఠకి ఇట్లా మా బాండింగ్ సక్సెస్ అవుతుందని మణికంఠకి చెప్తుంది. మణికంఠ ఇంకా వీళ్ళు ప్రేరణ మంచిగా చేశారని చెప్పి అన్నాడు. దీంతో ఎపిసోడ్ ముగిసింది. రేపు ఎవరైనా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వస్తారా, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ మళ్ళీ ఉంటాయా అనేది రేపు కానీ ఎల్లుండి కానీ మనకి నాగార్జున గారితో తెలుస్తుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.